హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియదర్శిని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. చాలా రోజులైపోయింది ఇలా మీతో మాట్లాడి. ఇవాళ మన ఛానల్‌కి ఒక గెస్ట్‌ని తీసుకొచ్చాను. ఆ గెస్ట్ ఎవరంటే రీసెంట్‌గా సోనీ లివ్‌లో #బ్రో అని ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ డైరెక్టర్ కార్తిక్ గారే ఇవాళ మన గెస్ట్. సో, ఇంకా లేట్ చేయకుండా మన గెస్ట్‌ని పిలిచేద్దాం. హలో కార్తిక్ గారు, వెల్కమ్ టు ప్రియదర్శిని. Hello, hey everybody. ఎలా ఉన్నారు? I'm good. మీరు ఎలా ఉన్నారు? యాహ్! ఐయామ్ ఫైన్. ఫస్ట్‌లీ థాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ మాతో ఇలా జాయిన్ అయినందుకు. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ #బ్రో. Thank you so much. Thank you for inviting me onto your podcast. నేనే కాదు, ఇంకా మా ప్రేక్షకులు కూడా మీ గురించి అండ్ #బ్రో మూవీ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. సో, స్టార్ట్ చేసేద్దామా? Absolutely, sure. యాహ్! మీరు ఈ ఫిల్మ్ మేకింగ్‌ని ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేశారో చెప్తారా? Oh, I started this right after plus two. నేను ఏంటి అని అంటే after I finished my intermediate, I was very keen on learning filmmaking as a craft. ఓకే. My journey started off with animation, 3D animation. I learned 3D animation from this institute called RACE, Somajigudalo. ఓహ్! దెన్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అలా పుడుతూ ఫ్రమ్ యానిమేషన్ ఐ మూవ్డ్ ఆన్ టు ఫిల్మ్ ఎడిటింగ్ ఫ్రమ్ ఫిల్మ్ వన్స్ ఐ లెర్న్ ఫిల్మ్ ఎడిటింగ్ ఐ మూవ్డ్ ఆన్ టు లెర్నింగ్ ఫిల్మ్ మేకింగ్ దెన్ ఐ ఓహ్! కేమ్ బ్యాక్ ఐ డిడ్ మై ఫిల్మ్ మేకింగ్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఓకే. దెన్ ఐ కేమ్ బ్యాక్ హియర్ తెలిసిన ఫ్రెండ్స్ రైటర్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఐ వర్క్ ఇన్ ద రైటింగ్ డిపార్ట్మెంట్ and ఓహ్! overall I've equipped myself in a way so that I can express whatever I have within me or whatever inspires me using filmmaking as a tool. సో, మీ చైల్డ్‌హుడ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి అంటే ఎలా ఉండేది అని ఒక సింపుల్‌గా చెప్పేస్తారా? Yeah, my childhood, I was born here. I was my initial చిన్నప్పుడు first 4 years were in Nizamabad. ఓకే. Then we moved back here again and అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా ఇక్కడే పుట్టిన ఇక్కడే పెరిగిన యా మై ఫ్యామిలీ గురించి అని అంటే మై ఫాదర్ ఇస్ సింగిల్ ఫాదర్ ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాస్ 3 years old. ఓకే. ఐ హ్యావ్ టూ ఎల్డర్ సిస్టర్స్ ఆల్సో. సో యాహ్! యా కొంచెం డిఫరెంట్ గానే పెరిగిన. యాక్చువల్లీ అది నెక్స్ట్ క్వెషన్ అన్నమాట సిబ్లింగ్స్ గురించి. కరెక్ట్ రైట్. సో, ఎడ్యుకేషన్ ఎక్కడైంది? కంప్లీట్‌గా ఇక్కడేనా? యా కంప్లీట్లీ ఇన్ హైదరాబాద్. ఓకే. ఈ మూవీలో మొత్తం సిబ్లింగ్స్ గురించి గదా! సో, మీ సిబ్లింగ్స్ గురించి, మీ బాండింగ్ గురించి కొంచెం చెప్తారా? యా లైక్ ఐ సెడ్ ఐ హావ్ టూ ఎల్డర్ సిస్టర్స్. యాహ్! మాది ఏంటి అంటే ఫ్యామిలీ వెరీ హంబుల్ బిగినింగ్స్ నుంచి వచ్చిన ఫ్యామిలీ. ఓకే. మై ఫాదర్ వర్క్ రియల్లీ హార్డ్ టు వాట్ ఎవర్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ దట్ హీ ఈస్ ఇన్ నౌ. వెరీ పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బై ద వే మై ఫాదర్ ఇస్ అ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఓహ్! So his journey in his life was really big. Whatever we are today, it was purely because of his hard work. And దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ కి ఆర్ రెగ్యులర్ జాబ్స్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ జాబ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో యెస్. ఫర్ సమ్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ నేను ఒక్కడనే ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ టు వెంచర్ ఇన్ టు అ క్రియేటివ్ ఫీల్డ్. యా కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థట్. థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ 3-4 జనరేషన్స్ డౌన్ ద లైన్ నా గురించి మాట్లాడుకుంటారు మా ఫ్యామిలీలో. యా సో సిబ్లింగ్స్ ఐ హావ్ టూ ఎల్డర్ సిస్టర్స్. వన్ ఇస్ అ డెంటిస్ట్. షీ ది ఎల్డెస్ట్ వన్ ఇస్ అ డెంటిస్ట్. షీ ఓకే. వర్క్స్ హియర్. యాహ్! The other one is a software employee. She's settled in US. ఓకే. మొత్తానికి Yeah. ఇప్పుడు చాలా బావుంది మీ ఫ్యామిలీ. Now ఇప్పుడు చాలా బాగుంది. యాహ్! యాహ్! యాక్చువల్లీ #బ్రో ఈస్ ఎ రీమేక్ ఆఫ్ మలయాళం ఫిల్మ్ 'కూడే' విచ్ ఈస్ ఎ కరెక్ట్. రీమేక్ ఆఫ్ మరాఠీ ఫిల్మ్ 'హ్యాపీ జర్నీ'. నిజానికి రీమేక్ అనడం కన్నా ఇన్‌స్పైర్డ్ అనడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్. యా సో, అసలు #బ్రో ఎలా స్టార్ట్ అయింది? ఈ మూవీ చెయ్యాలి అని ఐడియా ఎలా వచ్చింది? కరెక్ట్. సో ఐ జస్ట్ కరెక్ట్ వన్ సెంటెన్స్ దట్ యు టోల్డ్.
హూడీకి మన దానికి ఏం సంబంధం లేదన్నమాట. మనది వీఆర్ వి రీమేడ్ ఇట్ ఫ్రమ్ ది ఒరిజినల్. ఓకే. యా. సో హ్యాపీ జర్నీ అనే సినిమా నాకు ఇట్ కేమ్ టు మీ 2 years ago, బిఫోర్ ఎనీ ఆఫ్ ద వర్జన్ గాట్ మేడ్. నేనేంటి అంటే ఆ టైంలో నా ఓన్ స్క్రిప్ట్, నా ఓన్ ప్రాజెక్ట్ పట్టుకొని ఐ వాస్ గోయింగ్ అరౌండ్ టు ప్రొడక్షన్ హౌసెస్, టు యాక్టర్స్, టు పిచ్ మై ప్రాజెక్ట్. ఈ యాహ్! ప్రాసెస్ లో ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ బాట్ ద రైట్స్ ఫర్ హ్యాపీ జర్నీ ఫర్ తెలుగు. వాళ్ళు ఓహ్! ఐ వాజ్ pretty much in touch with an actress back then for my script. ఓకే. అండ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ రైట్స్ తీసుకున్నారో హ్యాపీ జర్నీకి, దే కాస్టెడ్ హర్ ఇన్ దట్ రోల్. దే వాంటెడ్ హర్ ఇన్ దట్ రోల్. సో ఓహ్! తను ఏంటి అంటే షీ లైక్డ్ మై రైటింగ్ అండ్ షీ కైండ్ ఆఫ్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కెన్ watch the film and see if I can adapt it, because she was also not very keen on remaking for the sake of it. అది నిజంగా యాహ్! మనము ఓన్ చేసుకొని, ఇఫ్ వీ కెన్ బ్రింగ్ ఇన్ ఆర్ ఓన్ సెన్సిబిలిటీస్, ఇఫ్ వీ కెన్ యాహ్! హ్యావ్ ఆర్ ఓన్ స్పిన్ టు ద స్టోరీ, ఎట్లా చేస్తాము, అది క్యాన్ వి డూ ఇట్ అనే ప్రపోజల్ నాకు వచ్చినప్పుడు, దట్ ఈస్ వెన్ ఐ వాచ్డ్ హ్యాపీ జర్నీ ఇన్ మరాఠీ. ఓకే. అండ్ స్ట్రైట్ అవే నాకు నేను స్టార్టింగ్ చాలా రిలక్టెంట్ ఉండే, ఏం చూస్తాంలే, ఎంత ఇప్పుడు రీమేక్ సినిమా చేస్తే అది రీమేక్ లానే ట్యాగ్ అయి ఉంటది. ట్రూ. ట్రూ. అందులో ఫస్ట్ సినిమా రీమేక్ అంటే ఇట్స్ ప్రెటీ బిగ్ రిస్క్ ఫర్ మీ. అవును. బట్ అవును. అప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ అ రైటింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ఓహ్! సో ఓకే, వై నాట్ అని చెప్పి వెన్ ఐ వాచ్ ద మూవీ, ఐ థింక్ ఐ వాజ్ బ్లోన్ అవే బై ద వెరీ స్టోరీ ఆఫ్ ఇట్. బై ద వెరీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. తను ది ఒరిజినల్ రైటర్ అండ్ డైరెక్టర్ సచిన్ కుండల్కర్ గారు, I should absolutely thank him. I admire his work now. The way he's written the story, చాలా సెన్సిటివ్ థింగ్స్ ని చాలా ఆర్టిస్టిక్ వేలో, చాలా బ్యూటిఫుల్ వేలో మరాఠీ మూవీలో చెప్పడం జరిగింది. బట్ మనకేంటి అని అంటే, ఐ డెఫినెట్లీ లవ్డ్ సో మెనీ ఆఫ్ దెమ్ దట్ వర్ దేర్ ఇన్ ద మూవీ, అండ్ సమ్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ. దెన్ ఐ వాజ్ లైక్, ఓకే, ఇప్పుడు ఇదే స్టోరీ నేను యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ అన్ ఐడియా లైక్ దిస్, హౌ వుడ్ ఐ రైట్, what are what are my sensibilities, and what is the perspective or my take on the same story అనే ఓకే. థాట్ ప్రాసెస్ లో నుంచి స్టార్ట్ అయిన రైటింగ్ ప్రాసెస్ ఇస్ ది స్క్రిప్ట్. వన్స్ ద స్క్రిప్ట్ వాస్ ఫౌండ్, దెన్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ దే ఇమెన్స్లీ లైక్ ఇట్. తర్వాత అది డిఫరెంట్ డైరెక్టర్స్ తో చేద్దాము అని ట్రై చేసి మొత్తానికి అది వర్కౌట్ అవ్వక, ఇట్ కేమ్ బ్యాక్ టు మీ. ఐ వాజ్ ఆఫర్డ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఇట్. నాకు ఎప్పుడు ఓకే. వచ్చింది అని అంటే, అది టు డైరెక్ట్ డ్యూరింగ్ ద ఎగ్జాక్ట్లీ డ్యూరింగ్ కోవిడ్, ద లాక్డౌన్. ఓహ్! సో ఆ టైంలో ఆల్ ఆఫ్ అస్, స్పెషలీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, వి వర్ ఆల్ గోయింగ్ మ్యాడ్. బికాస్ ఫ్యూచర్ అవును. ఏంటి, ఇండస్ట్రీ ఏమవుతుంది, అసలు థియేటర్స్ ఓపెన్ అవుతాయా, సినిమా అనేది అవును. ఉంటుందా, ఆర్ విల్ ఇట్ బి లిమిటెడ్ టు ఓటీటీ, అసలు షూట్ ఎట్లా చేస్తాం, హ్యావింగ్ సో మెనీ మెంబర్స్ ఆన్ సెట్ విత్ సో మెనీ కోవిడ్ రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ we were all getting, as artists we were all getting frustrated, and this came across to me like an absolute blessing. ఇప్పుడు మనం రాసింది మనం షూట్ చేయడానికి అసలు 1% డౌట్ కూడా ఉండదు అందులో. నేను అవును. రాసింది నేను ఎందుకు డైరెక్ట్ చేయాలి, థ్యాంక్ యూ ఫైనలీ యూ గేవ్ ఇట్ టు మీ టు డైరెక్ట్, ఐ వుడ్ లవ్ టు డూ దిస్ అని. దెన్ ఐ పిక్డ్ ఇట్ అప్, ఐ స్టార్టెడ్ మై ప్రాసెస్ యాజ్ అ డైరెక్టర్ టు ఆన్ దట్. అన్ఫార్చునేట్లీ ఏ యాక్ట్రెస్ త్రూ అయితే వచ్చిందో నాకు ఇది, she couldn't do it for n number of reasons from her end. యాహ్! But she was always there in heart in this project. Yeah, that is how hashtag bro got made. సో, ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంటే రెస్పాన్స్ విని ఎలా ఫీల్ అయ్యారు? ప్రాక్టికల్‌గా మీ ఫస్ట్ ఫిల్మ్ యాస్ ఎ డైరెక్టర్ కంప్లీట్ అయినట్టే. సో, Yeah. ఎలా అనిపించింది? అంటే నా ఫస్ట్ ఫిల్మ్ Oh, ఇదయ్యి actually, బావుంది అనిపించిందా? లేదా ఇది ఫస్ట్ కాకుండా వేరేదైతే బావుండు అన్న ఫీల్ లేదు ఏమన్నా? లేదు, డెఫినెట్లీ దెర్ ఇస్ నో రిగ్రెట్, దట్ ఇస్ ఫర్ ష్యూర్. బికాస్ నేను ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సినిమా తోటి, అది ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే యాంటిసిపేట్ చేశానో అదే అవుతుంది. ఓహ్! One thing, initially we did not plan for an OTT at all. This was absolute theatrical cinema, యాహ్! and అవును. మేము the way we shot it, the way we approached it was to give a theatrical experience only. ఓకే. But nobody expected the second lockdown or the second wave, and that too to be so deadly. ట్రూ.
బట్ ఆ టైంకి మేము షూట్ అయిపోయి వివర్ ఆల్ నాట్ అబ్సల్యూట్లీ షూర్ థియేటర్ లోకి వెళ్తే ఎంతవరకు వస్తారు అండ్ విత్ ఆల్ ఆల్టర్నేటివ్ సీటింగ్ అండ్ ద హోల్ ఏపీ థియేటర్ సిచ్యువేషన్ అండ్ ఆల్ నోబడి వాంటెడ్ టు టేక్ అ రిస్క్. సో నేను ఏంటి అని అంటే ముందే ప్రిపేర్ అయినా. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ స్క్రిప్ట్ ఈ సినిమా పరంగా దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ కమర్షియల్ మీటర్ లో ఉండే సినిమా అయితే డెఫినెట్లీ కాదు. దిస్ ఇస్ అ ఎగ్జాక్ట్లీ. this is a story, this is a cinema made absolutely purely out of heart. You will have a very selected and separate fan base form a possibility ఉన్న సినిమా ఇది. అవునవును. ఒక సపరేట్ ఆడియన్స్ ఉంటుంది దీనికి. అవును. సో రిసెప్షన్ వైజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ క్లియర్. అందరికీ నచ్చుతుంది సినిమా, అదిరిపోతుంది అసలు అనే ఆ, ఆ ఊహలో అయితే నేను అస్సలు లేను. ఐ వాజ్ వెరీ రియలిస్టిక్. ఐ న్యూ హూ మై ఆడియన్స్ వేర్. ఒకసారి వన్స్ ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ మేబీ ఇట్ విల్ నాట్ గో టు థియేటర్, ఐ న్యూ ఓటీటీలో వెళ్ళినప్పుడు కూడా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది నాకు అనేది. దట్ ఆల్సో ఐ యాంటిసిపేటెడ్ అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ద థింగ్ ఈస్ థియేట్రికల్ లో ఏంటి అని అంటే వన్ డిఫరెన్స్ దట్ ఐ నోటిస్, వన్ థింగ్ దట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ మీ అండ్ మేకింగ్ మీ వెరీ హ్యాపీ ఇస్ థియేటరికల్ ఏంటి అని అంటే మనం ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తే సండే వరకు దెర్ విల్ బి అన్ అబ్సల్యూట్ బజ్ సినిమా బాగుంటే. ఎస్. అవును. మండే నుంచి కొంచెం టాక్ అయినా కానీ ఇదైనా కానీ స్లో డౌన్ అయిపోయి ఎందుకంటే నెక్స్ట్ ఫ్రైడే ఇంకో సినిమా రెడీ ఇంకో. ఉంటుంది. అవును. అండ్ దట్ 1 week is the only run that you will get. యా. Adi especially with so many bigger films that are around, ours is a very small film comparatively, very యా. small film. So I knew OTT లో రావడం వల్ల one of the advantage ఏమైంది అని అంటే the reception, the kind of reactions or the kind of feedback that I've been getting from audience యా. uh, is happening every day, right from Friday. We యా. are in Wednesday now. I'm still getting messages. I'm still getting the love. I'm still getting calls saying people how they love the film. I'm also getting calls, people saying that ఇది కొంచెం స్లో ఉందండి, ఆ ఒక్క స్లో పార్ట్ మీరు ఫిక్స్ చేసి ఉంటే సినిమా క్లాసిక్ అయ్యేది, ఆర్ ఈ సినిమా థియేటర్ లో వచ్చి ఉంటే అంటే అసలు వేరేలా ఉంటుండే, ఈ సినిమా యా. ఈ ప్లాట్ఫామ్ లో కాకుండా ఆ ప్లాట్ఫామ్ లో వచ్చి ఉంటే అసలు వేరే ఊపు ఊపుతుండే. ఇవి కూడా వస్తున్నాయి. టిల్ డేట్ దే ఆర్ కమింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ మై డే ఎవ్రీ డే. ఐ థింక్ ద రిసెప్షన్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒక తెలియని బ్యూటిఫుల్ క్లోజర్ వచ్చింది నాకు ఈ ప్రాజెక్ట్ తోటి. యా. మొత్తానికి మీరు హ్యాపీ. యా, ఐ ఆమ్ హ్యాపీ. ఒకటి ఏంటి అని అంటే అందరు డైరెక్టర్స్ కి ఫస్ట్ సినిమా థియేట్రికల్ రన్ వస్తే ఆ థియేటర్ లో మన సినిమా ఎట్లా పర్ఫామ్ చేసింది అనే దాన్ని బట్టి మన సెకండ్ సినిమాకి ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడం అయినా కానీ ఆర్ బిగ్గర్ యాక్టర్స్ దొరకడం అయినా కానీ ఇలాంటి థింగ్స్ ఓపెన్ అప్ అవుతాయి. బట్ యా. బికాస్ విత్ డైరెక్ట్ ఓటీటీ రిలీజెస్ దట్ విల్ నాట్ హ్యాపెన్, బికాస్ నోబడి విల్ యాక్చువల్లీ నో మన సినిమా ఎంత బాగా చేస్తుండే ఆర్ ఎస్. కమర్షియల్లీ ఎంత వయబుల్ డైరెక్టర్, ఎంత వయబుల్ ఉంటాడు ఆ డైరెక్టర్ ఆ సినిమా థియేటర్ లో వస్తే తప్ప తెలియదు అది. యా. ఏంటి అని అంటే ద సెకండ్ ఫిల్మ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ మై యాక్చువల్ ఫస్ట్ ఫిల్మ్. యా. సో that will be purely, I am absolutely particular that it has to be a theatrical release. అది థియేటర్ లో వచ్చి ఆ థియేటర్ రెస్పాన్స్ బయటికి వచ్చి దాన్ని బట్టి దెన్ మై యాక్చువల్ కెరియర్ విల్ కిక్ ఆఫ్. ఇది ఏంటి అని అంటే దిస్ ఈస్ గివింగ్ మీ అబ్సల్యూట్ సాటిస్ఫాక్షన్ అయినా, ఆర్టిస్టిక్ కంప్లీట్నెస్ అయినా, ఆర్ ఆడియన్స్ నుంచి వచ్చే ప్యూర్ లవ్ అయినా, దట్ ఈస్ వేర్ ఐమ్ గెటింగ్ so much of love, and that is where I'm absolutely satisfied with. యా. యాక్చువల్లీ నేను కూడా ఇలా డెబ్యూ డైరెక్టర్ అన్న చూడగానే అనిపించింది, అరే ఫస్ట్ మూవీ ఓటీటీయా, లైక్ ఆ థాట్ అయితే నాకు వచ్చింది మీలాగే. నిజంగా నాకు అంటే మేబీ ఇఫ్ సంబడి ఎల్స్ ఇస్ దేర్ ఇన్ మై ప్లేస్ దే మైట్ నాట్ హ్యావ్ టేకెన్ దిస్ పాత్ ఆర్ మేడ్ దిస్ చాయిస్. నాకేంటి అని అంటే దిస్ ఇస్ ఎనీ ఆపర్చునిటీ దట్ ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్, ఐ విల్ టేక్ ఇట్. బట్ ఈ స్టెప్పే, ఐ మీన్ ఓటీటీ స్టెప్ ఈజ్ అ రైట్ స్టెప్ అని నా ఫీలింగ్ కూడా ప్రస్తుతానికి. In current times, Yes. subjective to the film that we made, యా. considering the budgets or considering the cast or considering everything that we have, I think actually yesterday నిన్న నేను my producer was talking on a phone call. తను సోనీ నుంచి he took a report on ఎంతమంది చూసారు ఏంటి అనేది. The Okay. numbers that have come in of how many views our film has got
is Yeah. outstanding, unbelievable. నేను I don't want to reveal that number. I don't think so. It is. I am supposed to, but నంబర్ ఆఫ్ వ్యూస్ దట్ ఆర్ ఫిల్మ్ గాట్, దానికి మేము ఊరికేనే లెక్కలు వేసుకొని, సరే ఇంత ఇన్ని వ్యూస్ వచ్చినాయి కదా, ఇంతమంది ఆడియన్స్ థియేటర్ కి వచ్చి ఉంటే యావరేజ్ ₹100 టికెట్ వేసుకుంటే, Yeah. మేము పెట్టిన బడ్జెట్ బ్రేక్ ఈవెన్ అయిపోయి వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాఫిట్ జోన్. హ్యాడ్ అయ్యో! దిస్ బీన్ ఇన్ థియేటర్ విత్ ద సేమ్ నంబర్ ఆఫ్ వ్యూస్, ఓహ్! మేము ప్రాఫిట్ జోన్ లో ఉంటుండే. ప్లస్ దెర్ ఇస్ ఓటీటీ అండ్ సాటిలైట్ బిజినెస్ దట్ ఇస్ స్ట్రైట్ అవే ప్రాఫిట్ టు ద ప్రొడ్యూసర్. బ్లాక్ బస్టర్ అయిపోయేదైతే సింపుల్ గా. Yeah, because ఈ వీక్ there aren't many releases. There is only one release that came. ఇంకా వేరే కొత్త సినిమా ఏం లేదు. సో అవునవును. నిజంగా. ఐడియల్లీ ఏ టైంలో అయితే ఓటీటీలో వచ్చిందో అది థియేటర్ లో వచ్చింటే ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ కమర్షియల్లీ వయబుల్ టు ద ప్రొడ్యూసర్. నిన్ననే yesterday only we were talking. If you see Sonyలో it is trending on number 1 in Telugu. యా, చూసానండి ఇవాళ కూడా. Yeah, it is doing really well on Sony. పర్లేదు, సెకండ్ మూవీ చేసేద్దాం. Yeah, for sure. ఈ మూవీలో పర్సనల్ గా అంటే మీ ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ ద ఫస్ట్ 15 minutes ఆఫ్ ద ఫిలిం. నాకు ఏంటి అని అంటే ఐ రియలీ హ్యాడ్ ఐ ఇండల్జ్డ్ ఇన్ దోస్ ఫస్ట్ 15 minutes. హౌ సినిమా ఎట్లా టేక్ ఆఫ్ అయింది అసలు. ఇఫ్ యూ సీన్ ది ఒరిజినల్ ఆర్ ఇఫ్ యూ సీన్ ద మలయాళం ఆర్ మరాఠీ వెర్జన్, మై ఫిలిం స్టార్ట్స్ ఆఫ్ ఆన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ నోట్. ఓ, So I started off with something that probably none of them did in a way that I did. ఓ, I'm not saying better or worse on it, in a different way. డిఫరెంట్. ఓకే. I feel that is a more like a director's touch in that 15 minutes is very big compared to the rest of the movie. యా, Visual storytelling antam kada. I think visual storytelling was more in terms in that first 15-20 minutes that is there. ఓకే. నేను అవి 2 చూడలేదు. బట్ నాకు Yeah. ఇదైతే చాలా బాగా నచ్చింది. యా. And I love the climax. So. యా, ట్రూ. సో అవిక క్యారెక్టర్ ఎలా ఉంటదంటే కొంచెం ఇరిటేటింగ్ కి, ఫన్ కి, అంటే బ్రదర్ తో మనం ఎలా ఉంటాం అన్న దానికి ఆ టైప్ Correct. ఉంటుంది. Correct. సో మీరు థిన్ లైన్ ని ఎలా మేనేజ్ చేయగలిగారు? అంటే లైక్ కొంచెం ఎక్కువైనా సరే చికాకు అనిపిస్తది. లైక్ అవును. చూసే వాళ్ళకైనా రియలిస్టిక్ గా అనిపించాలి. సో మీరు అది ఎలా మేనేజ్ చేశారు? అవిక క్యారెక్టర్ అది నాకు దానికి ఆ బ్యాలెన్స్ రావడానికి పర్ఫెక్ట్ ఫౌండేషన్ వాస్ ద రైటింగ్ దట్ హ్యాపెండ్ ఆన్ ద స్క్రిప్ట్ ఇన్ అ వే దట్ ఇప్పుడు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే తన క్యారెక్టర్ కొన్ని ప్లేసెస్ లో చిన్నపిల్లలా ఉంటది, యా, కొన్ని ప్లేసెస్ లో వెరీ మెచ్యూర్డ్ పర్సన్ లాగా మాట్లాడుతుంది. ట్రూ. So, like I said, there are two perspectives, two ways to look at this film. ఒకటి, one is the fantasy point of view that మనం ఫెయిరీ టైల్స్ లో ఆర్ ఫ్యాంటసీస్ లో నమ్మితే చెల్లి తిరిగి వచ్చి అన్నయ్య లైఫ్ లో ఏవైతే లేవో అవన్నీ మళ్ళీ తిరిగి లైఫ్ లోకి తీసుకొచ్చి వెళ్ళిపోయింది అనేది ఇస్ ద ఫ్యాంటసీ. There is Yeah. also a an alternative perspective or an alternative way of looking at the story, which is a psychological way of looking at the story. That is where my version of Happy Journey took root in ఆ సైకలాజికల్ లేయర్ లో. ఏంటి అని అంటే, తినకి ఎప్పుడైతే మాధవ్ అనే క్యారెక్టర్ వీళ్ళ అన్నయ్య దుబాయ్కి వెళ్ళిపోయిందో, యా, ద సిస్టర్స్ ఏజ్ వాజ్ అరౌండ్ 4 to 5 years అంతే. అవును. So fondest of the memories that he has seen of her is when she was a kid. యా, మాధవ్ పెద్దగా తిరిగి వచ్చిన తర్వాత ఏ రీజన్ కి అయితే వస్తాడో, ఇక్కడ ఎప్పుడైతే చెల్లి రాసిన లెటర్ చదువుతాడో, అందులో నుంచి హీ ఫౌండ్ అవుట్ అబౌట్ ద గ్రోన్ అప్ వర్జన్ ఆఫ్ హిస్ సిస్టర్. యా, Because of the distance, he never got to know what his sister was. బట్ Yeah. ఎప్పుడైతే డైరీ చదువుతాడో, లెటర్ చదువుతాడో, అందులో నుంచి హీ గాట్ టు నో అబౌట్ ద గ్రోన్ అప్ వర్జన్ ఆఫ్ సుభద్ర. yes, I సో got it. ఈ రెండు మిక్స్ ఇస్ వాట్ ద సైకలాజికల్ థింగ్ దట్ హీస్ సీయింగ్ హర్ మిక్స్ అయి వచ్చింది. సో ద చైల్డ్ పార్ట్ ఇస్ ద చిన్నప్పటి ఫాండ్ మెమరీస్, చిన్నప్పటి సుబ్బు దట్ హీ హ్యాడ్ ఇన్ హిస్ హార్ట్. The grown up or matured things that she's talking Diary. is the grown up part of Subbu.
ఎస్ ఎస్. సో దట్ బ్యాలెన్స్ వాస్ దేర్ ఇన్ ద రైటింగ్. సో ఆ చిన్న పిల్లలాగా చిన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అని తిరిగి ఆ అల్లరి ఉండాలి, అట్ ద సేమ్ టైం మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ ఉండాలి. ఎస్, అది చాలా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసినట్టు అనిపించింది నిజంగా. ఇక అది నేను యాక్చువల్లీ చాలా భయంతో చేసిన అది అంటే ఐ డెంట్ వాంట్ టు టెల్ దిస్ ఓపెన్లీ ఇన్ ద ఫిల్మ్. ఇట్ హ్యాస్ టు బి అ వెరీ అండర్ ప్లేడ్ లేయర్. చూసిన వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు, ఆర్ డీటెయిల్స్ బిగిన్ చేసిన వాళ్ళకి మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ అవిక నేమ్ సుభద్ర, ఐ మీన్ సుబ్బు, కరెక్ట్ అండ్ నవీన్ చంద్ర నేమ్ మాధవ్, అండ్ తన పేరు రాధ. సో కరెక్ట్. ఇంకా మిగతా క్యారెక్టర్ నేమ్స్ కూడా శ్రీకృష్ణ బృందావనంలో నేమ్స్ కి సిమిలర్ గా ఉంటాయి కదా. అవును, సో దీని గురించి ఏమంటారు, అంటే ఎలా సెలెక్ట్ చేశారు ఇలానే పెట్టాలి అని? అది డెఫినెట్లీ నేను ఇలా రాయాలి అనుకుని రాయలేదు. త్రూ రైటింగ్ ప్రాసెస్ లో ఎందుకో అలా ఆ ఫ్యామిలీకి అలాంటి ఒక ఫ్యామిలీ పేర్లు పెడితే నాకు నాకు ఎందుకో క్యూట్ గా అనిపించింది రాస్తుంటే, అందుకే పెట్టిన. అండ్ అనదర్ చిన్న మైథలాజికల్ ప్యారలల్ ఏంటి అని అంటే, వాసుదేవ్ దేవకి నుంచి దూరం అయిపోయిన వాడు కృష్ణుడు, యా అవును. విచ్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది స్టోరీ యాజ్ వెల్. యా. సో అంటే నాకు పర్సనల్లీ కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చాయి. సో వాటి గురించి ఇంకొంచెం మీ మాటల్లో వినాలి అని అనుకుంటున్నాను. షూర్. సో అంటే మూవీలో వచ్చిన ఆర్డర్ వైజ్ గా కాకుండా ర్యాండమ్ గా నాకు గుర్తొచ్చిన సీన్స్ చెప్తుంటాను. యా సో స్టార్ట్ చేద్దాము. యా యా, ఫస్ట్ వన్ వచ్చేసి మన సుబ్బు అండ్ మాధవ్ కి చిన్న ఫైట్ అవుతుంది. అంటే అప్పుడు ఇద్దరు పంది కుక్క నక్క ఇలా అవును తిట్టుకుంటారు కదా. అవును అవును తిట్టుకుంటూ తిట్టుకుంటూ సడన్ గా మిర్రర్ ఇన్ ద మిడిల్ అని అంటుంది. అవును కరెక్ట్. నిజంగా చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా చిన్నప్పుడు అలా మిర్రర్ ఇన్ ద మిడిల్, ఆల్ ది బెస్ట్, 90s kids. యస్ ఇలా 90s kids will connect. Yeah, ఇలాంటి పదాలు ఖచ్చితంగా వాడే ఉంటారు. సో yeah. ఈ పదాన్ని మీరు ఎలా ఇంక్లూడ్ చేశారు, లేదా మీరు కూడా చిన్నప్పుడు యూజ్ చేశారా, నేను ఏమంటారు? డెఫినెట్లీ అండి. అబ్బో, నేను ఎగ్జాక్ట్లీ ఇట్లనే మా అక్కతో, ఎల్డెస్ట్ అక్కతో అసలు ఫైట్ చేయకపోతుండే, బికాస్ షీ వాజ్ మోర్ ప్యాంపరింగ్. ఇంకొక ఓకే. అక్క ఎవరైతున్నారో వి యూస్ టు ఫైట్ అలాట్, అండ్ దిస్ ఇస్ హౌ వి యూస్ టు స్కోల్డ్ ఈచ్ అదర్. దట్ ఈస్ క్యూట్ ఇండీడ్. అంటే ఆ సీన్ ని బేసికలీ దిస్ ఇస్ అనదర్ బ్యాలెన్స్ దట్ ఐ ట్రై టు డూ విత్ ఇన్ ద మూవీ. ఎప్పుడెప్పుడైతే దర్ ఇస్ అన్ ఎమోషన్ కమింగ్ ఇన్, ఐ ట్రై టు బ్రేక్ దట్ విత్ అ వెరీ లైటర్ మూమెంట్, వెరీ క్యూటర్ మూమెంట్. ఎస్ ఎస్, అర్థమైంది నాకు కూడా చాలా సార్లు. యా ఎందుకంటే మళ్ళీ ఓవర్ ఎమోషనల్ చేస్తే అది ఎక్కడికో అయిపోతుంది, మెలో డ్రామా లాగా. అవును అవును. ఎవ్రీ ఎమోషనల్ సీన్, ఇఫ్ ఇట్ ఎండ్స్ విత్ అ క్యూట్ మూమెంట్, ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ సీన్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్ వర్క్డ్. యా అండ్ నెక్స్ట్ ఏంటంటే సుబ్బు తన పాస్ట్ లవ్ గురించి మాధవ్ కి చెప్తుంది కదా. కరెక్ట్. అప్పుడు సుబ్బు హెల్త్ కండిషన్ గురించి సవ్యసాచి, ఐ మీన్ సుబ్బు లవర్ కి తెలిసిన టైంలో అవును. ఒక థియేటర్ సీన్ ఉంటది కదా. యా యా, అక్కడ సుబ్బు ఆక్సిజన్ పైప్ తీసేస్తుంది అవును అడ్డుగా ఉంది అని. బట్ అవును సవ్యసాచి ఆ పైప్ ని తీయకు పర్లేదు అన్నట్టు మళ్ళీ సుబ్బుకి పెడతాడు. కరెక్ట్. అసలు ఆ సీన్ నాకు ఎంత ఎంత బాగా నచ్చిందంటే, అసలు ఒక్క పదం కూడా లేకుండా జస్ట్ యాక్షన్స్ తోనే లవ్ ని చూపించారు. ఈ రైట్. సీన్ గురించి ఏమంటారు, అసలు ఎలా ఇంక్లూడ్ చేశారు ఈ సీన్ ని? అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్స్ దట్ ఐ హావ్ రిటర్న్ ఇన్ షార్ట్. ఓకే, అందులో ఏం కమ్యూనికేట్ అవ్వాలి? ఇప్పుడు తనకి ఆ కండిషన్ ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం తెలియకుండానే ఈ అబ్బాయితో లవ్ లో పడిపోయింది. ఓకే, యా ఆ కండిషన్ అబ్బాయికి చెప్పినప్పుడు అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు? నన్ను దూరం చేసేస్తాడా? ఇది ఎండ్ అయిపోతుందా? నేను నేను లవ్ ని డిజర్వ్ చేయనా? నాకు ఈ కండిషన్ ఉన్నందుకు నాకు ఒక ఫ్యూచర్ ఉండొద్దా? నాకు ఒక ఫ్యామిలీ ఉండొద్దా అనే థాట్స్ రన్ అవుతూ వస్తుంది థియేటర్ లోకి. ఓకే, వెన్ షీ ట్రైస్ టు హైడ్ ఇట్ ఫ్రమ్ హిమ్, బట్ హీ ఆల్రెడీ నోస్ అబౌట్ ఇట్. యా ఎప్పుడైతే తెలిసి కూడా ఒక ఒక మాట అంటాడు, అది కొంచెం సినిమాటిక్ ఉంటది, బట్ ఐ థింక్ దట్ ఈస్ హిస్ ట్రూ ఫీలింగ్స్. అంటే హీ గాట్ కనెక్టెడ్ టు హర్ సో మచ్ దట్ హీ సెడ్, యా నీకేమున్నా ఆ, ఇదేమైనా నువ్వే నా ప్రేమ. యా అవును. దట్ ఐ కాంట్ చేంజ్. ఇప్పుడు నేను నీతో ఎక్కువగా డైలాగ్ లో నేను కమ్యూనికేట్ చేయలే, కానీ అక్కడ ఏం చెప్పడానికి ట్రై చేసిన అంటే, నేను ఆల్రెడీ నీతో లవ్ లో ఉన్నా. ఓకే, నేను నా లైఫ్ లో నిన్ను ఫ్యూచర్ లాగా చూసుకొని అన్ని నీలో చూసుకొని నేను వచ్చేసిన. ఎస్ ఇప్పుడు నీకు కండిషన్ ఉంది అని చెప్పి ఆ ప్రేమ మారదు, యా నా ఫీలింగ్స్ మారవు. సో ఇంకేం చేద్దాం ఇక్కడ? ఐ డెఫినెట్లీ వాంట్ గో ఫార్వర్డ్ ఉంది. యా యా ఇది మ్యాటర్ కాదు, నాకు మ్యాటర్ అవుతుంది, బట్
నేను నీ నుంచి దూరం అయ్యేంత మ్యాటర్ అయితే కాదు అనేది కమ్యూనికేట్ చేస్తుండే సవ్య. ఎప్పుడైతే వెన్ షీ లిసన్స్ టు దట్, దట్ ఈస్ వేర్ షీ ఫౌండ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, విచ్ ఇస్ అన్ అన్కండిషనల్ లవ్. యా అది మనకి మన పేరెంట్స్ నుంచి, మన సిబ్లింగ్స్ నుంచే దొరుకుతుంది. యా అది ఇంకొకరు మన పేరెంట్స్, మన బ్లడ్ రిలేషన్స్ కాకుండా ఇంకెవరిలో అన్న దొరికింది అని అంటే, గెట్ మ్యారీడ్ టు దెమ్. దట్ షీ ఫౌండ్ సవ్య. ఐ థింక్ Subbu, what Subbu underwent there, the best way she could communicate that to Savya is by kissing him, by wanting to kiss him, by showing him that ఆ ఎమోషన్ అంత తన్నుకు వస్తుంది బయటికి తనకి. యా యా సో బట్ పెట్టే ముందు బ్యూటిఫుల్ సీన్. కూడా, సో కిస్ పెట్టే ముందు కూడా ఈ పైప్ అడ్డుగా ఉంటదేమో అని తీసేస్తుంది. బట్ సవ్య వాంట్స్ హర్ విత్ ఇట్, యా బికాస్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ హర్. బట్ సీరియస్లీ నిజంగా చెప్తున్నాను, ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆ సీన్. జస్ట్ యాక్షన్స్ ద్వారానే సింపుల్ గా అర్థమైపోయింది లవ్ అంతా. అంటే మధ్యలో షూట్ చేసేటప్పుడు కూడా నేను కొన్ని క్లోజ్అప్స్ తీద్దాము, ఆ పైప్ తీసే క్లోజ్అప్, హ్యాండ్ క్లోజ్అప్ ఉండాలి, సుబ్బు సవ్యం చూసే క్లోజ్అప్ ఉండాలి, సవ్య సుబ్బుని చూసే క్లోజ్అప్ ఉండాలి, కిస్ చేసుకున్న తర్వాత హగ్ చేసుకున్నప్పుడు క్లోజ్అప్ ఉండాలి, డిఫరెంట్ క్లోజ్అప్స్ ప్లాన్ చేసినాను. సో ఫస్ట్ మాస్టర్ షాట్ తీసేసిన తర్వాత దట్ వన్ సింగిల్ షాట్, ఇంకా ఫెల్ట్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఆ సింగిల్ షాట్ కట్ చేస్తే ఎమోషన్ కట్ అయిపోతుందేమో అనే భయంతో I did not shoot any close-up. As it is one single shot in a very good long range with that beautiful magical lighting coming from behind. అలా సస్టైన్ చేసేస్తాం అంటే. మొత్తానికి మంచి బ్యూటిఫుల్ సీన్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి, సుబ్బు తన లవర్ అయిన సవ్యసాచికి లెటర్ రాసి మాధవ్ ని తనకి ఇవ్వమంటుంది. అక్కడ సవ్యసాచి మాధవ్ అంటే గే ఏమో, లైక్ మేల్ అంటే ఇంట్రెస్ట్ ఏమో అని చెప్పి ఒక చిన్న మాట అంటాడు. నాకు ఆ సీన్ లో మీ ఫిలిం మేకింగ్ లో ఉన్న మెచ్యూరిటీ కనిపించింది. ఎలా అంటే జనరల్లీ చాలా మూవీస్ లో గే అనగానే యూజ్లెస్ స్టీరియో టైప్ జోక్స్ పెట్టేసి, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి, ఇలా వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ ఆ స్టీరియో ఫోబియా క్రియేట్ చేస్తారు బేసిక్లీ. చాలా చూసాం ఇలాంటి స్టీరియో టైప్స్. బట్ మీరు సింపుల్ గా డీల్ చేయడం, ఇట్ వాస్ రియల్లీ బ్రిలియంట్ అసలు. అండ్ ఆల్సో డైలాగ్ రైటర్ ఎవరు అసలు ఈ మూవీకి? నాకు ఆ సీన్ చూడగానే ఓ మై గాడ్, ఇంత బాగా తీయడమా అనిపించింది. బికాస్ మనం చాలా మూవీస్ లో చూస్తాం కదా అలా స్టీరియో టైప్స్. చాలా బాగా డీల్ చేశారు. మనం యాక్చువల్లీ అందరము అలానే డీల్ చేయాలి దాన్ని. దట్ ఇస్ ద నార్మల్ వే ఆఫ్ డీలింగ్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు అలా జరగట్లేదు. సింపుల్ గా సవ్య ఏమంటాడు, చూడు నీకు అబ్బాయిలంటే ఇంట్రెస్ట్ ఉందేమో, నాకు లేదు, అంతే. చాలా సింపుల్. అంతే. నాకు చాలా బాగా నచ్చింది ఆ డైలాగ్. అండ్ ఆల్సో రాధాని పెళ్లి చేసుకుంటా అని అడగడానికి వెళ్ళినప్పుడు మాధవ్ ని నువ్వే క్యాస్ట్ అని అడుగుతాడు కదా రాధా వాళ్ళ డాడీ. అప్పుడు మాధవ్ ఏమో అండి మా పేరెంట్స్ పేర్లు మాత్రమే చెప్పారు, క్యాస్ట్ చెప్పలేదు అని అంటాడు కదా. అసలు ఈ డైలాగ్ చాలా బాగుంది. అంటే నిజంగా బయట అలా ఉంటే ఎంత బాగుండో. అంటే సో ఇలా మీరు కొన్ని సోషల్ ఎలిమెంట్స్ కూడా టచ్ చేశారు అనిపించింది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? నేను నా పిల్లల్ని అలానే పెంచుతున్నా అండి. ఐ హావ్ 2 kids, 1 daughter and 1 small son. ఇద్దరికి కూడా పేర్లు తప్ప ఏం చెప్పను నేను. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ లాస్ట్ లో మాధవ్ మ్యారేజ్ అప్పుడు ఫ్యామిలీ పిక్ తీస్తారు కదా, అప్పుడు సుబ్బు ఫోటో తీసుకొచ్చి పెడతాడు. ఇలా చిన్న చిన్న సీన్స్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ చాలా డీటెయిలింగ్స్ కూడా ఇచ్చారు మూవీ మొత్తంలో. అండ్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ లో కూడా ఇలా డీటెయిలింగ్ చూసాం. దీన్నే డైరెక్షన్ స్కిల్స్ అంటారేమో. అండ్ ఆల్సో లోన్లీనెస్ గురించి, సైకలాజికల్ ట్రామా, దీన్ని చాలా బాగా డీల్ చేశారేమో అనిపించింది. సో దీని గురించి ఏమైనా చెప్తారా? లోన్లీనెస్ అనే ఎమోషన్ నాకు చాలా నచ్చింది అన్నాను, కానీ నాకు చాలా దగ్గరైంది. నాకు చాలా ఫెమిలియర్ ఎమోషన్ అది. ఎందుకు అనేది కూడా చెప్తాను. నేను పర్సనల్ గా అండర్గో అయ్యి I am seeing so many of us going through loneliness, especially in these times. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎక్కడో తెలియని ఒక సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ ఇస్ ఆల్వేస్ దేర్ అరౌండ్ us. మనకి సోషల్ మీడియాలో thousands lakhs of followers ఉండొచ్చు, హార్ట్ఫుల్ గా మాట్లాడడానికి ఒక మనిషి దొరకడం కష్టం. మనం సోషల్ మీడియాలో మన ఇమేజ్ ప్రొజెక్ట్ చేసుకునేది ఒకటి ఉంటది, మనము మన ట్రూ సెల్ఫ్ ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక మనిషి కూడా ఉండడు. సో అండ్ దెన్ ఇప్పుడున్న టైమ్స్ లో చాలా మంది ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉండి వర్క్ చేస్తున్నారు, డిఫరెంట్ సిటీస్ వెళ్తున్నారు. పీపుల్ ఆర్ గోయింగ్ టు US,
అవును. Villages నుంచి people are coming to the cities and working. Everybody is alone. Everybody will go through loneliness in one way or the other. So యాహ్! my whole point of నేను ఏంటి హ్యాష్ గ్రో త్రూ ఒక పాయింట్ చెప్పండి మీరు ఏమి డెలివర్ చేస్తున్నారు అంటే ఇదే. You, whoever it is, everybody that who's going through loneliness, that who feel lonely, we all are the same. Okay, you are not alone. Everybody are going through. If you have a sibling, okay, you don't have to go through it. వెళ్ళి వావ్! ఏమున్నా ఏ ఏం చేసినా, ఏ చెత్త పని చేసినా ఆర్ ఏ దొంగ పని చేసినా ఆర్ ఏం మాట్లాడాలనుకున్నా, గివ్ దెమ్ అ కాల్ ఆర్ గో బ్యాక్ హోమ్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, స్పెండ్ టైమ్ విత్ దెమ్. దే విల్ నాట్ జడ్జ్ యూ, దే విల్ బీ దేర్ ఫర్ ష్యూర్. వావ్! బ్యూటిఫుల్. సిబ్లింగ్ లేకపోతే ఫైండ్ సమ్వన్ దట్ హూ యూ కెన్ ట్రీట్ లైక్ యువర్ సిబ్లింగ్. యాహ్! Find someone that who will not judge you. Find someone that will never make you feel lonely again. మనం సినిమాటోగ్రాఫర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. Absolutely. అసలు సినిమాటోగ్రాఫర్ ఎవరు? అండ్ తను పడ్డ కష్టం మాకు మూవీ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో డీఐ కలరిస్ట్ కూడా. కొంచెం Correct. వాళ్ళ గురించి చెప్తారా? సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడతాను. అజీం మొహమ్మద్ సినిమాటోగ్రఫర్ పేరు. ఓకే. ఇనిషియల్లీ నేను ఎవరితో చేయొచ్చు, ఏ డిఓపి. సో డిఓపి డైరెక్టర్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. అది ఈ ఈ- ఈ ఇద్దరి మధ్యలో సింక్ ఎంత బాగుంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అయినా విజువల్స్ అయినా అంత ఫినెస్ ఉంటుంది. అవును. నేను చాలా 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 వరీడ్ ఉండే, స్లీప్లెస్ నైట్స్ వస్తుండే, ఏ డిఓపితో క్రాక్ చేస్తామో, ఆ వచ్చినోడితో సింక్ ఉంటుందా ఉండదా మనకు అని. ఐ హ్మ్. ఫౌండ్ ఐ ఫౌండ్ అజీమ్. అజీమ్ ని కలిసినాను. అజీమ్ కూడా ఎట్లా అంటే హీ సంబడి హూ విల్ want to he's an artist more than a technician, that I can tell you. Technician la kakunda, he's an artist. He would want to express art in everything that he does. యాహ్! అర్థమవుతుంది మూవీలో. Yeah, and that is exactly where we bonded. నేను ఎప్పుడైతే అజీమ్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు చాలా స్కెప్టికల్ గా వచ్చిండు. ఏం చెప్తాడు, ఏం స్టోరీ చెప్తాడు, మళ్ళీ కమర్షియల్ సినిమాలా ఉంటుందా, అసలు విల్ ద డైరెక్టర్ మేక్ ఎనీ సెన్స్, విల్ ద స్టోరీ మేక్ ఎనీ సెన్స్ అనే చాలా చాలా మైండ్ లో పెట్టుకొని వచ్చిండు నన్ను కలవడానికి. ఓహ్! వెన్ ఐ నరేటెడ్ అజీమ్ ద స్టోరీ, ఐ నరేటెడ్ హిమ్ ద సైకలాజికల్ థాట్ ప్రాసెస్ దట్ ఐ హ్యాడ్ డ్యూరింగ్ రైటింగ్. ఓకే. సో స్ట్రైట్ అవే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ నరేట్ చేసిన తర్వాత నేను అజీమ్ కి చెప్పింది ఏంటంటే, విజువల్, లొకేషన్స్, కలర్ ప్యాలెస్, ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ఒక క్యారెక్టర్, మేజర్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ ఉండాలి. యాహ్! ఇన్ మూవీస్ లైక్ దిస్ విచ్ ఆర్ ఎక్కువ సబ్ ప్లాట్స్ లేకుండా, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకుండా, ఒక లిమిటెడ్ ఒక 2-3 క్యారెక్టర్స్ పైన ఎక్కువ వెళ్ళే మూవీస్ లో విజువల్లీ ద ఫ్రేమ్స్ హ్యావ్ టు లుక్ స్టన్నింగ్. యాహ్! అవును. That is how you can engage. That is a tool that you can engage your audience, even if they are bored with the proceedings at a certain point. యాహ్! సో నేను ఏంటి అని అంటే, ఐ వాంటెడ్ టు గివ్ మై ఆల్ మై టెక్నీషియన్స్, నా మ్యూజిక్ డైరెక్టర్ పైన, ఎస్పెషల్లీ అజీమ్ కి, వెన్ ద మూమెంట్ ఐ అండర్స్టూడ్ దట్ హీ ఈస్ అన్ ఆర్టిస్ట్ హూ ఈస్ లుకింగ్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్, ఊరికే యాహ్! కెమెరా పెట్టినమా, ఫ్రేమ్ పెట్టినమా, మెకానికల్ గా పనిచేసే టెక్నీషియన్ కాదు అని ఎప్పుడైతే అర్థమైనప్పుడు, ఐ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ దట్ హీ కెన్ ప్లే అరౌండ్ విత్. ద వెరీ ఫస్ట్ యాహ్! థింగ్ ఐ టోల్డ్ హిమ్ ఇస్, సీ అజీమ్, ఐ ఆమ్ లుకింగ్ ఎట్ దిస్ స్టోరీ. 2 మేజర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బ్రదర్ది సిస్టర్ది, మాధవ్ అండ్ సుబ్బు. నాకు ఈ యాహ్! 2 క్యారెక్టర్స్, నేను ఐ వుడ్ వాంట్ టు టెల్ ది స్టోరీ అండ్ ఇన్ మెటాఫారికల్ స్టోరీ టెల్లింగ్ ఉంటది. ఆర్ నా వరకు ఏంటి అని అంటే, పొయిటికల్ గా నేను సినిమాని ఎట్లా అప్రోచ్ అవ్వగలుగుతాను, దాంట్లో ద డీటెయిల్ దట్ ఐ కెన్ గివ్ యూ దట్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్. నేను ఎక్కడో వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ని ఐఎమ్ సీయింగ్ ఇట్ యాజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ స్కై అండ్ సన్. ఓహ్! బ్రదర్ క్యారెక్టర్ అనేది స్కై లాంటిది, మాధవ్ అనేవాడు ఆకాశం లాంటివాడు. వాడి హార్ట్ అంత వాస్ట్ గా ఉంటది, అంత డీప్ గా ఉంటది. వాడి ఫ్యామిలీ అన్నా, వాడి చెల్లి అన్నా, వాడి చిన్న ప్రపంచం అన్నా వాడికి అంత ప్రేమ. యాహ్! ఆ ఆకాశంలోకి సూర్యుడు లాంటి చెల్లి వచ్చింది అనుకోండి, ఎంత బ్యూటిఫుల్ గా బ్రైట్ గా మెరుస్తుంటది. మన ఎంత దూరం ఉన్నా ఆకాశం కనిపించేస్తుంది సూర్యుడు ఉన్నంత వరకు. అవును. అట్లా మాధవ్ లో డెప్త్, మాధవ్ లో ప్రేమ సుబ్బు రావడం తోటి తెలుస్తుంది ఎంత ఆ మనిషిలో ఎంత డెప్త్ ఉంది అనేది. అవును. ఎప్పుడైతే ఫ్యామిలీ కండిషన్ వల్ల వాడిని ఫ్యామిలీ నుంచి దూరంగా పంపించాల్సి వస్తుందో,
ఆ ఏజ్ లో వాడికి అర్థం కాదు అది ఇంపార్టెంట్ వెళ్ళి చేయాలి అనేది. సో డిఫరెంట్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటాడు, ఒక సెన్స్ ఆఫ్ డిస్కనెక్ట్ అండర్గో అవుతాడు. ఫాదర్ పైన ఒక తెలియని కోపం అనొచ్చు, ఆర్ ఒక తెలియని ఒక లేయర్ అవును. ఆఫ్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. అవును. ఇదేంటి అని అంటే అదే ఆకాశం లాంటి అబ్బాయి విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ హీ విల్ బికమ్ అ క్లౌడెడ్ స్కై యా వేర్ యూ కాంట్ సీ. నువ్వు వాడు ఏం అండర్గో అవుతుండు, వాడు ఏం ఫీలింగ్స్ అండర్గో అవుతుండో నీకు తెలియదు. హీఈస్ అబ్సల్యూట్లీ క్లౌడెడ్. యా ఎప్పుడు క్లౌడ్స్, ఆకాశంలో క్లౌడ్స్ మళ్ళీ ఎప్పుడు సపరేట్ అవుతాయి, మళ్ళీ సన్ స్కైలోకి వచ్చినప్పుడే సపరేట్ అవుతుంది. యా చాలా సీన్స్ కూడా చూపించారు కదా స్కైలో ఇలా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం వాడు ఫుట్బాల్ ఆడేటప్పుడు చిన్నప్పుడు, అరే మాధవ్ నీకు చెల్లి పుట్టిందంటారా, మీ నాన్న రమ్మంటున్నాడు అన్నప్పుడు దెర్ యా ఇస్ అ యా షార్ట్ ఆఫ్ హిమ్ స్మైలింగ్. వాడు ఫ్రేమ్ ఎగ్జిట్ అయిన వెంటనే కెమెరా విల్ టిల్ట్ అప్ రివీలింగ్ ద సన్. కాస్ట్యూమ్స్ ఆర్ డిజైన్డ్ అరౌండ్ బ్లూస్, యా యా గ్రేస్, మ్యూటెడ్ బ్లూస్. అండ్ సుబ్బుస్ క్యారెక్టర్ ఇస్ ఆల్వేస్ లిట్ లైక్ షీఈస్ ద సన్. నేను ఒకటే చెప్పాను, అజిమ్ నేను ఏ ఫ్రేమ్ చూసినా స్కైలో సన్ ఉండాలి. యూ పాజ్ ఎనీ ఫ్రేమ్ అండ్ సీ ఇట్ విల్ లుక్ లైక్ అ బ్యూటిఫుల్ బ్లూ స్కై విత్ అ స్మాల్ yellow highlight. ఎస్ అవును. రైటింగ్ నుంచి షూటింగ్ వరకు అంటే ఆ ప్రాసెస్ లో ఏమైనా సీన్స్ మారాయా? లైక్ ఫస్ట్ ఒకలాగా అనుకోని తర్వాత ఇలా కాదు ఇలా చేద్దాం అనుకున్న ఉన్నాయా ఏమైనా సీన్స్? యా దెర్ ఆర్ సమ్ సీన్స్. నేను ఎగ్జాక్ట్లీ ఏం రాసుకున్నానో అదే తీసిన అంటే అబ్సల్యూట్ అబద్ధం అవుతుంది. నేను ఐ రిటన్ సమ్ వెరీ కాంప్లెక్స్ సీన్స్, బట్ అక్కడున్న పరిస్థితుల వల్ల లేదా అక్కడున్న సిచ్యుయేషన్ కాంప్లెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ యా యా టెక్నికల్లీ. సో అక్కడున్న పరిస్థితులు, మాకున్న రెస్ట్రిక్షన్స్, మాకున్న లిమిటేషన్స్ ప్రకారంగా ఐ హ్యాడ్ టు టేక్ క్విక్ కాల్స్ దేర్ అండ్ సింప్లిఫై దెమ్ డౌన్ most of the time. If you see the climax scene, when he realizes after the wedding scene ఏదైతే ఉందో, it యా is a single take scene. ఓ దెర్ ఇస్ నో కట్. ఒకటే ఒక దగ్గర కట్టేసినాము. వ్యాన్ లోకి వెళ్ళి చూసినప్పుడు వెన్ హీ రియలైజెస్ దట్ షీఈస్ గాన్, ఆ ఒక్క కట్ ఫేస్ తెలవాలి అని మాత్రమే ఆ ఒక్క కట్ వేసినాం. ఎల్స్ ఇట్ ఇస్ సింగిల్ షాట్. లోపల నుంచి బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చేంత వరకు ఇట్స్ ఓన్లీ వన్ సింగిల్ టేక్. యా ఎన్ని మినిట్స్ సింగిల్ షాట్? ఇట్స్ అరౌండ్ 5 or 6 minutes సింగిల్ షాట్ అది. ఓ యా సో అట్లాంటివి చాలా ఉండే యాక్చువల్లీ ఇంకా మూవీలో కూడా. బట్ యా విత్ టైం లిమిటేషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏదైనా ట్రిక్కీ షార్ట్స్ ఆర్ ట్రిక్కీ కైండ్ ఆఫ్ ఇది చేయాలి అంటే వీ నీడ్ టైమ్ టు గెట్ ఫినిష్ ఇన్ టు క్రాక్ ఇట్. ఆ టైం యా లేక వీ హ్యాడ్ టు సింప్లిఫై కొన్ని సీన్స్ అండ్ కొన్ని రియలీ డిడ్ క్రాక్ ఇట్. ఇఫ్ యు సీ మాధవ్ దుబాయ్కి వెళ్ళిపోయే సీన్ లో ఇట్ హ్యాస్ టు బి అంటే మా బడ్జెట్ ప్రకారంగా ఐ కుడెంట్ గో టు ఎయిర్పోర్ట్, ఐ కుడెంట్ షో హిమ్ గోయింగ్ ఇన్ టు అన్ ఎయిర్ప్లేన్, ఆర్ ఐ కుడెంట్ షో హిమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఎస్ ఇట్లాంటి షార్ట్స్ ఏం లేవు. బట్ ఇఫ్ యు సీ దట్ వన్ సింగిల్ షాట్ విల్ లాట్. ఆ అబ్బాయి బస్ లోకి వెళ్తాడు కానీ కెమెరా బస్ లోకి వెళ్ళదు వాడితో. యా అది కెమెరా కూడా ఒక విల్ మంచి యా బికాస్ హీస్ లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. సో యా యాజ్ అన్ ఆడియన్స్ కూడా, యాజ్ అన్ ఆడియన్స్ he doesn't want you to come with him. He is going, he doesn't want you to, he's basically disconnected from everyone. So the camera stays out of bus బయటే ఉంటది. మళ్ళీ వాడు యా వెళ్ళి అలా సీట్ దగ్గర కూర్చున్నప్పుడు బయట నుంచే వెళ్తుంది కెమెరా వాడి దగ్గర. ఆ విండో క్లోజింగ్ ఇస్ ఆల్సో బికాస్ దట్ ఈస్ poetically telling that he is shutting himself off from everything. వావ్ దట్ ఇస్ వై హీ క్లోజెస్ ద విండో. దెన్ దానిపైన మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోతుంది. ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చైల్డ్హుడ్ ఎపిసోడ్ చూస్తే ఒక ఆస్పెక్ట్ రేషియో యా ఉంటుంది, అవునవును నిజంగా 4:3. ఇక్కడ అదేంటి అంటే ఎక్కువ వైడ్ ఫ్రేమ్స్ కనిపించకుండా వెరీ దగ్గరికి ఉన్నట్టు, ఇంటిమేట్ ఉన్నట్టు. వాడి అవునవును ప్రపంచం చిన్నది, వాడి చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేలాగా ఉండాలి అని చెప్పి వి ప్లేడ్ అరౌండ్ విత్ దట్ ఆస్పెక్ట్ రేషియో. Whereas యా the other part of the film, we went with the regular 2.35:1 to show, అవును one is to show the grandeur, two is to show the sense of loneliness that is around him, that emptiness in those frames. యా చాలా బాగా పిక్చరైజ్ చేశారు టోటల్. Yeah, yeah. యా So అండ్ Azim the Nadi, you can tell that we found brothers in each other through this process. And we started off like a cameraman and director, but today we are brothers, absolutely. వావ్ you దట్ will సౌండ్స్ see గ్రేట్. you will see a lot of collaborations between us, and every collaboration will this is just a tip of iceberg what we did with bro in terms of visuals and making aina.
ఓన్లీ 10-20% మాత్రమే ఇది. As we keep going forward in our careers, as we keep exploring different genres, different budgets, different scales, I think my collaborations where you will see a lot of crazy stuff coming out. Yeah, we are waiting. Yeah. And colorist, DI colorist. DI colorist Venki ani, the complete DI was done in Sarathi Studio. Oh, వెంకీ ఏంటి అని అంటే, వెంకీ మన తెలుగు వాడే అయినా వెంకీకి ఒక చిన్న క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే, జనరల్ డిఐ ప్రాసెస్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా బ్రైట్ గా వివిడ్ గా వేసేసి పెట్టేస్తారు. దట్ ఈస్ హౌ ఆ కమర్షియల్ లుక్ తీసుకురావడానికి. అయ్యా అవును. వెరాజ్ వెంకీకి స్టోరీ గురించి ఆర్ మా అప్రోచ్ గురించి, ఈ సన్ స్కై కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు, వెంకీ పర్సనల్లీ likes these Malayalam films which are very realistic in terms of when you look at them, చాలా రియల్ గా ఉంటాయి. అవును. అట్ ద సేమ్ టైం బోరింగ్ రియల్ ఉండవు, కొంచెం ఎన్హాన్స్డ్ రియాలిటీ ఉంటుంది. యా. సో వెంకీ ఆల్రెడీ హ్యాస్ ద సెన్సిబిలిటీస్. వన్స్ మేము మా అప్రోచ్ చెప్పినప్పుడు వెంకీకి హీ ఎగ్జాక్ట్లీ అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్. దెన్ అజీమ్, ఐ షుడ్ క్రెడిట్ అజీమ్ ఆల్సో అగైన్ త్రూ ద డిఐ ప్రాసెస్. నేను అజీమ్, you won't believe, we were right through the DA process entirely, every single session, every single second. It was absolutely collaborative, and the end product is something that మేమైతే 100% సాటిస్ఫైడ్ కాదు, ఇంకా చాలా చేయొస్తుండే. బట్ మాకున్న టైంలో, మాకున్న లిమిటేషన్స్ లో, దిస్ ఇస్ ద బెస్ట్ దట్ వి కుడ్ గివ్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, మ్యూజిక్, లిరిక్స్ అసలు పర్ఫెక్ట్ ఉన్నాయి నిజంగా. ఎందుకంటే నెక్స్ట్ రాఖీకి పక్కా చెప్తున్నాను, ఆ సాంగ్స్ అన్ని వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా మోగిపోతాయి ఆ సాంగ్స్. సో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, వాళ్ళ గురించి? శేఖర్ చంద్ర ఇస్ మ్యూజిక్ డైరెక్టర్. భాస్కర్ భట్ల గారు wrote all the songs. Wow. To tell you, one very good thing that happened with this film, with this project is, ఎట్లయితే నేను రిలక్టెంట్ ఉంటూనే ఒక్కసారి కథ తెలిసిన తర్వాత, దాని త్రూ నేను ఏం చెప్పొచ్చు అనేది నాకు తెలిసిన తర్వాత, నేను ఒక లెవెల్ ఆఫ్ పర్సనల్ కనెక్ట్ ఉంటేనే ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. అవును. సో అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ మనము చాలా క్యాల్కులేషన్ చేసుకొని, మీటర్స్ వేసుకొని, ఈ సీన్ తర్వాత ఈ సీన్ ఉండాలి, తర్వాత కామెడీ రావాలి, తర్వాత అది రావాలి, తర్వాత ఇది రావాలి, కొంచెం చిన్న క్యాల్కులేటివ్ అప్రోచ్ ఉంటుంది. బట్ ఈ సినిమా పరంగా నా నుంచి స్టార్ట్ అయిన పర్సనల్ ప్రాసెస్, నేను ఇది ఏం రాసినా నా హార్ట్ నుంచే రాస్తాను. నేను అస్సలు ఇక్కడ కామెడీ వేయాలి కాబట్టి వేద్దాము, లేదా ఇక్కడ హారర్ ఒక చిన్న థ్రిల్ రావాలి కాబట్టి వేద్దాము అన్నట్టయితే నేను రాయలేదు. ఆర్గానిక్ గా నాకు ఏమనిపించిందో, ఐ వెంట్ విత్ మై ఇన్స్టింక్ట్. ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ది యాక్టర్స్ ఆల్సో. ఎవరెవరైతే సినిమాని కథ విన్నారో, ఒక్కసారి కథ విన్న దగ్గర నుంచి ఒక సెన్స్ ఆఫ్, ఒక లెవెల్ ఆఫ్ పర్సనల్ కనెక్ట్ వచ్చేసింది సినిమాతో. యా, అది కనిపిస్తుంది అంత ప్రొడక్ట్ వచ్చినప్పుడు. యా, దట్ ఇస్ హౌ శేఖర్ స్కోర్డ్ సచ్ బ్యూటిఫుల్ ట్యూన్స్ సిచ్యుయేషన్ కి తగ్గట్టు. దట్ ఇస్ హౌ భాస్కర్ భట్ల గారు, ఆయన he's doing so many films, he's doing so many big films, he's doing medium budget films, he's doing so many things. బట్ మన సినిమాకి వచ్చేసరికి ఆయన ఎక్కడో అన్ని సినిమాలకి 100% ఇస్తే, మన సినిమాకి 120% ఉంటుంది. అదైతే ఫర్ షూర్. 200%. సో ఆ ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఇస్ దట్ పర్సనల్ కనెక్ట్ దట్ హీ హాస్. యా, నిజంగా చాలా బాగున్నాయి అసలు సాంగ్స్. నవీన్ అయినా, అవిక అయినా యాక్టర్స్. ఇప్పుడు నవీన్, అవిక కూడా ఫర్ దెమ్ సినిమా ప్రాసెస్ అంతా అయిపోయి, ఈ ప్రాసెస్ లో దిస్ ఫిల్మ్ హ్యాస్ become a very very special film for them personally. So it's on, this film has their heart. Anduke that performances came out so beautifully. Anduke that their commitment was to be seen so beautifully. హ్యాష్ ట్యాగ్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటో సింపుల్ గా చెప్పేస్తారా? అంటే హ్యాష్ ట్యాగ్ బ్రో అని పెట్టడానికి గల కారణం? నేనైతే ఫస్ట్ ఇనిషియల్ గా ఒక అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు టైటిల్ పెడదామనే కూర్చున్నా. ఓకేనా, ఐ వాజ్ నాట్ సో కీన్ ఆన్ హ్యావింగ్ ఇంగ్లీష్ టైటిల్ టు ద ఫిల్మ్. బట్ ఎన్ని టైటిల్స్ వెతికినా, ఏం వెతికినా, ఎందుకో మన నరేటివ్ కి, మన సినిమాకి కొంచెం దూరంగా ఉంటుంది. సో ఐ థాట్ ఒక పిలుపు టైటిల్ అయితే ఎలా ఉంటది. అక్కడ నుంచి బ్రో అనేది వచ్చింది. బ్రో ఇస్ సంథింగ్ దట్ మనం
చాలా ఈజీగా కనెక్ట్ అయ్యే పదం, చాలా ఎక్కువగా విన్న పదం. ఇట్స్ వెరీ అవును. క్యాచీ. యాహ్! సో హ్యాష్ ట్యాగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనం హ్యాష్ ట్యాగ్ జనరలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వి యూజ్ ఇట్ టు ట్యాగ్ ఆల్ ద రిలేటెడ్, ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ కి రిలేటెడ్ పోస్ట్ అయినా ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయినా ఒక్క హ్యాష్ ట్యాగ్ వేయడం వల్ల అన్న ఒక దగ్గరకు వచ్చేస్తాయి. యాహ్! అవును. మూవీలో సుబ్బు ఏదైతే చేస్తుందో త్రూ అవుట్ ద సినిమా, మాధవ్ లైఫ్ లో నుంచి దూరమైన థింగ్స్, వాళ్ళ ఫాదర్ తో రిలేషన్షిప్ అయినా, ఫుట్బాల్ అయినా, రాధా అయినా, ఆ ఆ, చుట్టూ ఎప్పుడు ఫ్యామిలీ ఉండడం అయినా, ఇలాంటివి తిరిగి మళ్ళీ లైఫ్ లోకి తీసుకొస్తుంది. వావ్! సో షీఈస్ బేసికలీ హ్యాష్ ట్యాగింగ్ హర్ బ్రో with ఓహ్! all the things that he has lost. యాహ్! That is where the title has come from. యాహ్! టైటిల్ నుంచి ఎండింగ్ వరకు చాలా క్రియేటివ్ పెట్టారనమాట మీరు స్టఫ్. క్రియేటివ్ ఏమో తెలియదు కానీ, బట్ ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు స్పీక్, టాక్ ఆర్ ఎక్స్ప్రెస్ అబౌట్ ద ఫిల్మ్ ఆర్ అబౌట్ ది ఎమోషన్. యాహ్! ఊరికే ఉండొద్దు, దట్ ఇట్ హ్యాస్ టు టెల్ సంథింగ్ అబౌట్ ద మూవీ. యాహ్! సో, ఇప్పుడు ఈ మూవీ గురించి కాకుండా కొన్ని జనరల్‌గా డిస్కస్ చేద్దాం చాలా ఫాస్ట్‌గా. షూర్. సో, ఒకవేళ మీరు డైరెక్టర్ కాకపోయుంటే ఇంకా ఏ ప్రొఫెషన్‌లో ఉండేవారు? నేనా మేబీ మేబీ క్రికెటర్ ఏమో, ఆర్ ఏదైనా పీస్ఫుల్ పని అండి. నాకు ఐ డోంట్ లైక్ పరిగెత్తడం ఇష్టం ఉండదు, అసలు ఇష్టం ఉండదు మనకి. ఐ ఆమ్ అ బిలీవర్ దట్ లైఫ్ ఈస్ దేర్ టు లివ్, నాట్ టు రన్. యాహ్! మనం పరిగెత్తి 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 ఇప్పుడు ఇప్పుడు రిలాక్స్ అవుదాంలే, ఇప్పుడు రిటైర్ అయ్యాదాంలే అనే టైంకి, మనం రిటైర్ అయిన తర్వాత మనం చేయడానికి ఒంట్లో శక్తి ఉండదు, ఏదో రోగం ఉంటది. ఇప్పుడు రకరకాల వైరస్లు వస్తున్నాయి. యూ నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. సో అవును. if you spend your today in running and doing something that you don't like, or that you're doing for the sake of earning money, or వేరే వేరే రీజన్స్ కైనా, ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ అ లైఫ్ ఫర్ మీ. సో ఇఫ్ నాట్, ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ కూడా ఐ విల్ నెవర్ రన్, ఐ విల్ నెవర్ ఫాల్ ఇన్ టు అ రేస్, ఐ విల్ నెవర్ గో ఇన్ టు దిస్ లిస్ట్ ఆఫ్ నేను ఏ నంబర్ లో ఉన్నా, నేను ఏ ఇయర్ కి ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఆర్ నా నెక్స్ట్ 5 ప్రాజెక్ట్స్ ఎవరితో సెటప్ అయితే ఉన్నాయి, ఈ ఈ ఈ ఈ జోన్ లోకి అయితే నేను ఎప్పుడు పోను. యాహ్! నేను పీస్ఫుల్ గా కథ రాసుకుంటా, ప్రేమతో సినిమా తీస్తా, బయటికి వదిలేసి ఇంకా దాని గురించి పట్టించుకోను. మళ్ళీ కథ రాసుకుంటా, మళ్ళీ ప్రశాంతంగా సినిమా తీసుకుంటా, బయటికి వదిలేస్తా, మళ్ళీ దాని గురించి పట్టించుకోను. దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు లీడ్ మై లైఫ్. వావ్! సో, మీరు 'సూర్యకాంతం' మూవీలో కూడా వర్క్ చేశారనుకుంటా గదా! కరెక్ట్. యాహ్! మీ ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? సూర్యకాంతంకి ఐ వాజ్ స్టోరీ ప్రణీత్ దే. ఐ వాజ్ ఓన్లీ దేర్ టు గివ్ అడిషనల్ స్క్రీన్ ప్లే టు వాట్ ప్రణీత్ హ్యాస్ రిటర్న్, ఓహ్! ఓకే. అండ్ డైలాగ్స్ ఆల్సో. ఓహ్! డైలాగ్స్ మీరేనా? యా, డైలాగ్స్ నేను ప్రణీత్ కలిపి రాస్తాము. సో ఐ ఐ ఐ కాంట్ క్రెడిట్ ఓన్లీ మై సెల్ఫ్ టు ద డైలాగ్స్. యాహ్! సో స్క్రీన్ ప్లే ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ రిటర్న్. ఓకే. బట్ దెన్ మేము రాసిన దానికి వాళ్ళు స్క్రీన్ పైకి ట్రాన్స్లేట్ అయిన దానికి, ఆఫ్టర్ ఐ హావ్ ఫినిష్డ్ మై జాబ్, ఇట్ ఎవాల్వ్డ్ అ లాట్. ఓహ్! సో నేను ఎగ్జాక్ట్లీ రాసిన డ్రాఫ్టే సూర్యకాంతం సినిమా అయింది అని డెఫినెట్ గా చెప్పలేను. దెర్ ఇస్ 40-50% ఆఫ్ మై డ్రాఫ్ట్ దేర్ ఇన్ దట్. ది అదర్ 40-50 ఇస్ వాట్ ప్రణీత్ హెస్ ఇంప్రూవైజ్డ్ లేటర్. ఓహ్! యా. యాహ్! అండ్ ఇప్పటి వరకు ఎన్ని స్క్రిప్ట్ రాసారు? లేదా ఫ్యూచర్‌లో రైటర్ కమ్ డైరెక్టర్‌గా చూసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఇప్పుడు అందరు అంతే కదండి, వీఆర్ రైటింగ్ అవర్ ఓన్ స్టోరీస్. నాకు యాక్చువల్లీ ఐ వుడ్ లవ్ టు కొలాబరేట్ విత్ రైటర్స్, టేక్ స్టోరీస్, ఓన్ దెమ్, అండ్ దెన్ టెల్ దట్ స్టోరీస్ విజువల్లీ. నాకు ఐ లైక్ డైరెక్టింగ్ మోర్ దాన్ రైటింగ్, దట్ ఇస్ ఫర్ షూర్. యాహ్! Writing is a very lonely process. It's a very enjoyable process, but it's a very lonely process. Directing is something that you will have so many people around you. It's a very creatively satisfying process, which is why నాకు డైరెక్టింగ్ చాలా ఇష్టం. ఇఫ్ యూ ఆస్క్ మీ టు చూస్, మరి డైరెక్ట్ అయితే డైరెక్టర్ రావాలి లేదా రైటర్ రావాలి, చూస్ చేయండి అంటే ఐ విల్ చూస్ డైరెక్షన్. యాహ్! బట్ ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్. ఎందుకంటే మన తెలుగు సినిమాలో రైటర్ కల్చర్ అనేది చాలా, ఇఫ్ ఐ మే సే, చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన డిపార్ట్మెంట్ అది.
అవును. మనం నిజంగా. హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, ఇన్ ఎనీ మలయాళంలో, తమిళ్లో ఎనీ ఇండస్ట్రీ తీసుకున్నా ద రైటింగ్ అండ్ ద రైటర్స్ ని వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇచ్చే క్రెడిట్ ఆర్ వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్స్ ఆర్ ఆన్ పార్ విత్ దర్ వర్క్. వేరే తెలుగు ఇండస్ట్రీలో రైటర్ అనేవాడిని చాలా చిన్నగా చూస్తారు. నేను అది గమనించా చాలా సార్లు. ఐ డెఫినెట్లీ వాంట్ టు చేంజ్ దట్. చేంజ్ అంటే ఏదో నేను ఇండస్ట్రీలోకి వచ్చి మొత్తం మార్చేస్తానట్లేదు. నా వంతు చేంజ్, నా ప్రకారంగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరి కథ నచ్చింది, ఒక రైటర్ తో నేను కొలాబరేట్ అవుతున్నా, ఐ విల్ డెఫినెట్లీ క్రెడిట్ హిమ్ అండ్ పే హిమ్ వాట్ హీ డిజర్వ్స్. యాహ్! నేనే రాసుకుంటా, కథ, మాటలు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్ని నా పేరే ఉండాలని అయితే లేదు. యాహ్! యాహ్! అండ్ In అకార్డింగ్ fact, టు actually, my next two films are going to be collaborative stories with other writers only. ఓహ్! Yeah, so I think next three projects lo, two projects are already set to వాటి స్టోరీస్ సెట్ అయిపోయి ఉన్నాయి, వాటి రైటర్స్ ఉన్నారు. వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ కొలాబరేటివ్లీ. ఒక్క ప్రాజెక్ట్ మాత్రం నా ఓన్ స్టోరీ ఉంటుంది, అది నేను డెవలప్ చేసుకొని రాస్తాను అట్లా. ఓహ్! సో వెయిటింగ్. ఏది ఎప్పుడు అవుతుంది అనేది తెలియదు, ఏది సెకండ్ అవుతుంది, ఏది థర్డ్ అవుతుంది, ఇన్ఫాక్ట్ ఫస్ట్ అవుతుంది అనాలి ఇప్పుడు ఫర్ థియేట్రికల్ దీని ప్రకారంగా. యాహ్! సో అకార్డింగ్ టు యూ అంటే విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ మెనీ ఫిల్మ్ మేకర్స్ మేక్ వైల్ షూటింగ్ ఎ మూవీ? నా వరకు బిగ్గెస్ట్ మిస్టేక్, ఇఫ్ యూ రష్ త్రూ ద రైటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు జనరల్ గా ఆర్డర్ ఆఫ్ ద డే ఎట్లుంది ఇవాళ అంటే, ఒక ఒక ఐడియా ఎక్సైటింగ్ ఉంటుంది, అది మనము ఒక ప్రొడ్యూసర్ చెప్తాము, ఆయన ఎక్సైట్ అవుతాడు, అది ఒక హీరో దగ్గర తీసుకెళ్తాడు, ఆయన ఎక్సైట్ అవుతాడు. ఒకసారి వీళ్ళిద్దరు ఎక్సైట్ అయినంటే ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవుతుంది. ఒక్కసారి మెటీరియలైజ్ అయ్యింది అంటే అది ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తాం, ఓకే, అది పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళాలి. ఈ యాహ్! పాయింట్ ఏ టు ఒక్కసారి బుక్ చేసిన తర్వాత అది ఎక్కడ ఆగినా దాని వెయిటింగ్ ఫేర్ అనేది పడుతూ ఉంటుంది అన్నమాట, మీటర్. అవును. సో అట్లా ఒక్కసారి ఒక ప్రొడ్యూసర్ ఇంకా యాక్టర్ ఫైనలైజ్ అయ్యిండ్రు అంటే ఆ మీటర్ పడుతూనే ఉంటుంది. ఆ మీటర్ పడుతుంది అనేసి మనము జనరల్లీ రైటింగ్ ప్రాసెస్ ని క్విక్ చేస్తాము, ప్రీ ప్రొడక్షన్ ఆర్ ప్లానింగ్ ప్రాసెస్ ని క్విక్ చేసి షూట్ కి వెళ్ళిపోతాం. యాహ్! ఐ థింక్ దట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఫాల్టర్. మేబీ ఇట్ హ్యాపెన్స్. Whereas I believe in a structure, or I believe in a model where నేను యాజ్ అ డైరెక్టర్ ఆర్ నేను యాజ్ అ రైటర్ ఐ విల్ ఫినిష్ మై స్క్రిప్ట్ ఫస్ట్. యాహ్! నేను అబ్సల్యూట్లీ హ్యాపీ, ఇది నా షూటింగ్ స్క్రిప్ట్ అన్నప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది కథ అని బౌండ్ స్క్రిప్ట్ ముందు పెట్టి కంప్లీట్ నరేషన్ ఇచ్చి, దెన్ ఆయన ఎక్సైట్ అయిన తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి అబ్సల్యూట్, ఇన్ఫాక్ట్ ఐ వుడ్ వాంట్ గో టు అన్ యాక్టర్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్ ఆల్సో. ఓహ్! ఇది నా కథ, ఈ కథలో మీ క్యారెక్టర్ లుక్ ఇలా ఉంటది, ఈ సీన్ లో ఈ షార్ట్స్ నేను ఇలా తీద్దాం అనుకుంటున్నాను అని యాహ్! వాళ్ళకి చూపించాలి ఫిజికల్లీ. అవును. సో వన్స్ దే బై ఇన్ టు దట్, తర్వాత వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ దట్ దే వాంట్ టు ఇంక్లూడ్ ఆర్ దట్ దే వాంట్ టు దట్ దే థింక్ క్యాన్ బి బెటర్, ఆ చిన్న చిన్న డిస్కషన్స్ లో అయిపోతాయి. దెన్ కమ్స్ ద ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. అవును. ప్రీ ప్రొడక్షన్ ఏంటి అంటే, మనము షూటింగ్ డేస్ ఎన్ని ఎంత తక్కువ చేస్తే అంత బెటర్, ప్రీ ప్రొడక్షన్ డేస్ ఎంత ఎక్కువ చేస్తే అంత బెటర్. ఓహ్! ఎందుకంటే యువర్ ప్రీ ప్రొడక్షన్ కాస్ట్ పర్ డే ఈజ్ ఓన్లీ యువర్ ఆఫీస్ కాస్ట్. యాహ్! అవును. ఆఫీస్కి వచ్చి డిపార్ట్మెంట్ శాలరీస్, వాళ్ళ ఫుడ్, ఆఫీస్ ఖర్చు ఇంత ఉంటుంది. అదే మనం షూట్ కి వెళ్ళి ఒక డే మనం అక్కడ స్పెండ్ చేసినాం ఆర్ వేస్ట్ చేసినాం అంటే ఇట్ విల్ కాస్ట్ యువర్ అరౌండ్ 5 to 6 lakhs ఈజీలీ. ఓహ్! సో యూ రాదర్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్, అబ్సల్యూట్ డీటెయిల్ లోకి వెళ్ళి అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఆలోచించి దాని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్ని వేసుకొని అప్పుడు షూట్కి వెళ్ళి ఫాస్టెస్ట్ పాసిబుల్ వేలో షూట్ చేసి వచ్చేసేయాలి. యాహ్! అంటే ఎట్ వాట్ పాయింట్ డు యూ రికగ్నైజ్ ఎ ఫిల్మ్ ఈస్ ఫినిష్డ్ అండ్ రెడీ టు బి రిలీజ్డ్? నెవర్, never. That is for sure never, because we will keep on want to working, that is for sure. I'm sure everybody agrees with me. మన సినిమా అయిపోయింది, ఇంకా దీంతో రిలీజ్ చేయొచ్చు అనే పాయింట్ ఎప్పటికీ రాదు మాకు. ఇంకా అది చేయొచ్చు, ఇంక ఇది చేయొచ్చు, అది ట్రై చేయొచ్చు, ఇది ట్రై చేయొచ్చు, వదిలేసి చేస్తూ పోతూ ఉంటాం అట్లా. యాహ్! సో అంటే మీ దృష్టిలో ఒక మూవీ సక్సెస్ అవ్వడానికి ఏది చాలా ఇంపార్టెంట్? అంటే అది కాస్ట్ ఆర్ ఎల్స్ మనీ లేదా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ స్టోరీ?
ఏదై ఉంటుందంటారు? మీరు లిస్ట్ చేసిన అన్ని ఇంపార్టెంట్. అంటే మూలం మూలం అంటారు కదా, యా ఏవి కింద పైన అయినా ఇది మాత్రం వేరీ అవ్వద్దు అనే ఒక పాయింట్, దట్ ఈస్ ద స్క్రిప్ట్. యా మనం రాసుకునే విధానం, మన స్క్రిప్ట్, మనము యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ రైటర్ అబ్సల్యూట్ కన్విక్షన్ తో మనం రాసుకోవాలి, మనం హ్యాపీ ఉండాలి. యా అప్పుడు వాళ్ళు happy అవుతారు. యా అప్పుడు ఎవ్రీథింగ్ నువ్వు కన్విక్షన్ తో ఉన్నావంటే, నువ్వు యాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, నువ్వు కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, నువ్వు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా 100% కన్విక్షన్ తో మాట్లాడతావు. అప్పుడు దే విల్ బిలీవ్ ఇన్ యువర్ విజన్, దే విల్ యా అండర్స్టాండ్ యువర్ విజన్ విత్ అబ్సల్యూట్ క్లారిటీ. అవును. దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ #grow. వావ్! యా అండ్ రీసెంట్‌గా మీరు చూసిన మూవీస్ గాని, సీరీస్‌లో గాని మీకు బాగా నచ్చిందేంటి? నేను సిరీస్ అంతా నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సిరీస్, బికాస్ ఐ లైక్ మూవీస్. నాకు యాహ్! దట్ 2.5 hour 3 hour మూవీ ఒక స్టార్ట్ ఒక ఎండ్, ఒక ఈ ఈ ఈ టైం విండోలో అయిపోతుంది. సిరీస్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ సో కీన్ ఆన్, దట్ ఐ డోంట్ ఎంజాయ్ మచ్ వాచింగ్. రీసెంట్ టైమ్స్ లో మూవీస్ దట్ ఐ లవ్ తెలుగులో అని అంటే, ఇట్ హ్యాస్ టు బి, ఐ లైక్ మిడిల్ క్లాస్ మెలడీస్, ఐ లైక్ మహానటి, ఐ లైక్ రంగస్థలం. ఓహ్! చాలా ఓల్డ్ వెళ్తున్నారు. యా రీసెంట్ టైమ్స్ లో అంటే మనకి ఇప్పుడు డ్యూరింగ్ కోవిడ్ నాకు నేనేం బిలీవ్ చేస్తానంటే, ఓటీటీలో ఏ సినిమా పెట్టినా అది ఆ సినిమాటిక్ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసే ఫీల్ అయితే డెఫినెట్లీ రాదు. అవును. సో ఇఫ్ యు టేక్ అవే ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అ టీమ్ దట్ మేడ్ అ ఫిల్మ్, యూ హ్యావ్ కిల్డ్ దెమ్ హాఫ్ స్ట్రైట్ అవే. యాహ్! ద అదర్ హాఫ్ ఏంటంటే మన మూడ్ బట్టి అన్నమాట. ఇప్పుడు త్రూ అవుట్ ద డే మనం చూస్తుంటాం ఆ 2.5 hour సినిమాని కూడా 10 minute ఎపిసోడ్స్ లాగా 10 minutes కి పాజ్ చేసుకుంటూ, 15 minutes కి పాజ్ చేసుకుంటూ, బ్రష్ చేసుకుంటూ, తినుకుంటూ, స్నానం చేసుకుంటూ, బస్ లో పోతూ, ఆఫీస్ కాల్స్ మధ్యలో చూసుకుంటూ, ఎక్కడో ద హోల్ ఫన్ ఆర్ ద హోల్ ఎసెన్స్, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లాస్ట్. అందుకని ఐఎమ్ నాట్ ఏబుల్ టు నేమ్ ఎనీ ఫిల్మ్ దట్ హస్ రిలీజ్ రీసెంట్లీ. ఓహ్! యాహ్! మీరు అంటే ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ లైక్ ఇలాంటి స్టోరీ చేయాలి, లేదా వీళ్ళతో చేయాలి అనేదేమన్నా ఉందా మీకు? డ్రీమ్ అని అనను, బట్ నాకు అనిపించిన స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ, అబ్సల్యూట్ ఫ్రీడమ్ తో చెప్పే పొజిషన్ కి, అబ్సల్యూట్ ఫ్రీడమ్, నాకేం కావాలో నాకు నచ్చినట్టు తీసుకునే పొజిషన్ లోకి వెళ్ళాలి అనేది చాలా ఉంది. దానికి 100% కష్టపడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ రాజమౌళి గారి ఎగ్జాంపుల్, ఓకేనా? యాహ్! ఆయన ద కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ హీ హాజ్ ఎర్న్డ్ బై మేకింగ్ ఆల్ హిస్ మూవీస్, he is in that position today that if he wants a shot to come out in a particular way, he will not compromise even 1%. He will spend 1 day, 2 days, 3 days and make it sure he cracks that shot the way he wants it. యాహ్! దానికి అఫోర్డ్ అయ్యేంత మార్కెట్ ఆయనకు ఉంది. అవును. సో ద ప్రొడ్యూసర్ కెన్ అఫోర్డ్ దట్ టైం, ప్రొడ్యూసర్ కెన్ అఫోర్డ్ దట్ రిసోర్సెస్. ఆ యాహ్! క్రెడిబిలిటీ అయినా, ఆ మార్కెట్ అయినా ఆయనకు ఉంది. అండ్ ఐ థింక్ ఫర్ ఎనీ డైరెక్టర్ దట్ ఈస్ అ స్పేస్ దట్ వీ ఆల్ వాంట్ టు బీ ఇన్ అండ్ వీ ఆల్ వర్క్ హార్డ్ ఫర్. యాహ్! సో ఐ థింక్ ఎక్కడో ఐఎమ్ నాట్ సేయింగ్ నేను పెద్ద పెద్ద సినిమాలు తీస్తాను, వరల్డ్ ఫేమస్ సినిమాలు తీస్తాను, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటే పెద్ద మాటలు మాట్లాడను, కానీ యాజ్ అ డైరెక్టర్ నేను అబ్సల్యూట్ ఫ్రీడమ్ తోటి నాకు కావాల్సింది చెక్కి 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 తీసుకునేంత లగ్జరీలో ఉండే లాగా నేను కష్టపడతాను. వావ్! అది అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. యా థ్యాంక్ యూ. యాహ్! సో మూవీస్‌లోకి రావడానికి మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ నాకు ఐ థింక్ ఒక పర్టిక్యులర్ డే చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. అంటే మనకి ఏంటి అంటే, మనకి ఇప్పుడు లోపల ఒకటి అనిపించింది, ఆర్ వీఆర్ అండర్ గోయింగ్ అ ఫీలింగ్, నాట్ ఎవ్రీబడి క్యాన్ ఎక్స్ప్రెస్ ఇట్ విత్ వర్డ్స్ ఆర్ విత్ అబ్సల్యూట్ ఈజ్. మనం ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కనెక్ట్ టు దిస్ ఆర్ నాట్. మనకు తెలుస్తుంది మనకి ఏమైతుందో, కానీ దాన్ని ఎట్లా చెప్పాలి బయటికి, దానికి ఏ వర్డ్ వాడాలి, యాహ్! ఇట్ హ్యాపెన్స్. అవును. ఏ టోన్ లో చెప్పాలి, ఎవరికి చెప్పాలి,
అసలు చెప్పొచ్చా ఇది, ఇవన్నీ అవును. అండర్గో అవుతుంటాం. ఐ ట్రూ. ఐ థింక్ నేను చాలా అండర్గో అయిన దాన్ని. బట్ ఓహ్! వన్ ఫైన్ నేనేంటి అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ఆఫ్టర్ వి లూజింగ్ మై మదర్, మా యాహ్! నానమ్మ తాతయ్య యూస్ టు స్టే విత్ అస్. ఓహ్! మా నానమ్మ ఏంటి అని అంటే హర్ డైలీ రొటీన్ వాజ్ మార్నింగ్ లేస్తుంది లైక్ 4:35కి. షీ విల్ క్లీన్ ది ఎంటైర్ కిచెన్, షీ విల్ కుక్ బ్రేక్ఫాస్ట్. యాహ్! అందరు వచ్చి తిన్నాక తను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి దెన్ షీల్ స్టార్ట్ ప్రిపరేషన్స్ ఫర్ లంచ్. బై 12:30 1 కల్లా లంచ్ ఫినిష్ చేసేసి షీ విల్ ఈట్ లంచ్ అండ్ దెన్ షీ విల్ సిట్ అండ్ స్విచ్ ఆన్ టీవీ. తేజ తేజ అని ఒక ఛానల్ ఉంది. యాహ్! అవును. తేజాలో తేజాలో పొద్దున్న నుంచి రాత్రి వరకు కంటిన్యూస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా ప్లే చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ అ ఛానల్ ఫర్ మూవీస్. యాహ్! సీరియల్స్ ఉండవు అందులో. హుహు. సో షీ యూస్ టు వాచ్ లాట్స్ ఆఫ్ మూవీస్ ఎవ్రీ డే. ఆఫ్టర్నూన్ నుంచి సాయంత్రం వరకు ఇదే పని. రోజుకి 2 సినిమాలు చూసేది. యాహ్! నేను ఆబ్వియస్లీ వెన్ ఐఎమ్ ఎట్ హోమ్ ఐ స్పెండ్ టైమ్ విత్ హర్. కొన్ని థింగ్స్ మనకి అలవాటు అయిపోతాయి. అట్లా నా రొటీన్ లో రోజుకి ఒక సినిమా చూడడం అలవాటు అయిపోయింది. ఓహ్! ఒకసారి ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ ఏజ్ ఐ వాజ్ వాచింగ్ కే విశ్వనాథ్ గారి సినిమా అందులో హీరో కమల్ హాసన్, హీరోయిన్ రాధిక. ఓకే, నేను కూర్చొని ఊరికి సినిమా చూస్తున్నా. అందులో ఒక సీన్ ఉంది. కమల్ హాసన్ అనే క్యారెక్టర్ బాడీ వైజ్ ఆయన అడల్ట్ అయిన, మైండ్ వైజ్ చిన్నపిల్లాడు. ఓకే, యాహ్! నానమ్మతో ఉంటూ ఉంటాడు, పేరెంట్స్ ఉండరు. ఒక పర్టికులర్ సీన్ లో వాళ్ళ నానమ్మ చనిపోతుంది. ఆ! యాహ్! ఈ కమల్ హాసన్ క్యారెక్టర్ ఇంటి లోపలికి వెళ్తాడు, చనిపోయిన వాళ్ళ నానమ్మని చూస్తాడు. ఏం రియాక్ట్ అవ్వాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. బయటికి వస్తాడు, కూర్చొని ఉంటాడు. కాసేపట్లో రాధిక క్యారెక్టర్ వస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తుంది. యాజ్ అన్ అడల్ట్ తను రియాక్ట్ అవుతుంది, ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది, షాక్ అవుతుంది. బయట వీడేం అండర్గో అవుతుండో అని చెప్పి బయట వీడి దగ్గరకు వస్తుంది. యాహ్! ఆమె ఆమెతో పాటు ఆమె బాబుని కూడా తెచ్చుకుంటది. యాహ్! అవును. వీడి దగ్గరకు వస్తే వీడు బయట అరుగు పైన కూర్చొని ఉంటాడు. రాధికని చూసి మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, రాధికని పట్టుకొని ఏడుస్తాడేమో, లేదా నానమ్మ చనిపోయింది అని అంటాడేమో, ఏదో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును. రాధిక వైపు చూసి ఆకలి వేస్తుంది అని అంటాడు. ఆకలి వేస్తుంది, అన్నం పెడతావా అని ఏదో అంటాడు. యాహ్! దట్ ఈస్ ఫాలోడ్ అప్ విత్ 2 షాట్స్. ఒకటి, రాధిక వాడి వైపు చూసే విధానం, కళ్ళలో నీళ్లు తిరిగి పక్కన పక్కన రాధిక వాళ్ళ బాబు ఉంటే రాధిక వాళ్ళ బాబు పైన చేయిస్తుంది, ఇంకో చెయ్యి వీడి తల పైన పెడుతుంది. యాహ్! యాహ్! సో ఇన్ దట్ వన్ షాట్ దెర్ ఇస్ నో డైలాగ్, బట్ ఇట్ ఇస్ కన్వేడ్ దట్ ఫ్రమ్ దట్ మూమెంట్ షీ ఈస్ నాట్ మదర్ ఆఫ్ వన్, బట్ షీ ఆల్సో యాహ్! అవును. హ్యాస్ టు ప్లే మదర్ టు హిమ్ యాజ్ వెల్. యాహ్! ఐ థింక్ నేను ఆ సీన్ చూసిన తర్వాత మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది నాకు దొరికింది. ఓ ఓ మై గాడ్, సినిమా మూవింగ్ ఇమేజెస్ తోటి వితౌట్ ఈవెన్ రైటింగ్ సంథింగ్, జస్ట్ విత్ మూవింగ్ ఇమేజెస్ యూ కెన్ ఎక్స్ప్రెస్ సో మచ్. యాహ్! ఇట్ బ్లూ మై మైండ్. అంటే నేను జనరల్ గా ఇట్ వాజ్ ఇప్పుడు ఐఎమ్ లిటిల్ కంఫర్టబుల్ విత్ మై వర్డ్స్, విత్ మై మాట్లాడే విధానం, ఆర్ హౌ ఐ ఫ్రేమ్ మై సెంటెన్సెస్, హౌ ఐ రైట్ మై డైలాగ్స్. బట్ బ్యాక్ దెన్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఆర్టికులేట్ మై వర్డ్స్ అండ్ టెల్ వాట్ ఐ వాస్ ఫీలింగ్. ఓహ్! బట్ వెన్ ఐ సా మూవింగ్ ఇమేజెస్ తోటి నువ్వు ఒక మాట మాట్లాడకుండా యూ కెన్ ఎక్స్ప్రెస్ అనేది, ఇట్ సాట్ ఇన్ మై మైండ్ సో స్ట్రాంగ్లీ, ఇట్ బ్లూ మై మైండ్ ఫ్రమ్ దట్ డే. ఓకే, my journey subconsciously was towards making films. యాహ్! Yeah, that is where it started. Yes. యాహ్! సో, అప్‌కమింగ్ డైరెక్టర్స్‌కి లేదా ఫిల్మ్ మేకర్స్‌కి మీరిచ్చే సలహా ఏంటి? నేనే అప్కమింగ్ డైరెక్టర్. జనరల్‌గా. ఓకే, నేను ఐ రియలీ వాంటెడ్ టు అడ్రస్ దిస్ వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ. నేను అడ్వైజ్ జనరలీ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇది చేయండి అది చేయండి, బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు టెల్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్ who are still struggling and waiting for that one opportunity to get into filmmaking and to make films, to experience that joy. Do యాహ్! not give up. Okay, you are not alone. I understand what you're going through. ఎందుకు ఇది మనకి, మనం అయితమా కామా, వాట్ ఇఫ్ అవ్వకపోతే మన లైఫ్ ఏంటి, ఈ నెగటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టేసి మంచిగా స్క్రిప్ట్ రాసుకుంటూ వెయిట్ ఫర్ దట్ వన్ విండో ఆఫ్ ఆపర్చునిటీ. వెన్ ఇట్ కమ్స్
do not let go. How small it is, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, one opportunity that you get, grab it and try to make the most out of it. Tell your story in the most honest, truthful way possible. But I know you will be undergoing a lot of mental stress till that point. Do not feel lonely. We've all been there. It is Yeah. an absolutely normal process. Do not punish yourself. Do not be hard on yourself. Just be happy, keep writing, and look for that one opportunity. వావ్! యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉన్నాయి. బట్ Yeah, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను. yeah, సో, మనం ఇంకోసారి ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా sure. దీనికి పార్ట్ 2 లాగా చేయాలి. చేయడానికి ట్రై Abs- చేస్తాను. సో, Absolutely. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ బ్రో. Thank you, Priyadarshini. మీరు ఫ్యూచర్‌లో చేసే ప్రాజెక్ట్స్ అన్నీ ఇంకా చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మళ్ళీ ఇలా మనం ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయాలి అని కూడా కోరుకుంటున్నాను. For సో, sure. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేద్దాము. యాహ్! మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి కదా! భయం కూడా మొదలవుతుంది మాకు. అలాగే మీ సిబ్లింగ్స్‌ని కూడా అడిగినట్టు చెప్పండి. Yeah, yeah. Shilpa and Shweta are their names. యాహ్! హలో My, శిల్ప అండ్ శ్వేత గారు. they are my bros. వావ్! యాహ్! థాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you.